ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఎట్లా మేలు చేయాలని చెప్పి పెన్షన్ స్కీమ్ ద్వారా సింగరేణి సంస్థను కాపాడడము, విఐఎఫ్ఆర్ నుంచి తొలగించడము, రూరల్ డెవలప్మెంట్ కూడా ఆ రోజులలో ఎకనామిక్ రిఫార్మ్స్ అయినప్పుడు 25,000 కోట్ల రూపాయలు రూరల్ డెవలప్మెంట్కి తీసుకొచ్చి గ్రామాలలో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ రోజులలో పనిచేయడం జరిగింది. అదొక స్ఫూర్తి అన్నమాట. నాకు కూడా మా నాన్నగారు ఎట్లయితే ఒక పేరు సంపాదించుకున్నారో నేను కూడా పని చేసి మినిస్ట్రీలో కూడా ఒక పేరు సంపాదించుకోవాలని చెప్పి నాకు ఆ డ్రైవ్ ఉండింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. సో ఈ 1 ఇయర్లో నేను ఏదైతే మా మినిస్ట్రీలో సాధించడం జరిగిందో దాంట్లో ప్రత్యేకంగా హైలైట్ చేసేది గిగ్ వర్కర్స్. మీ అందరు తెలుసు, రాహుల్ గాంధీ గారు వారు భారత్ జోడో యాత్రలో గిగ్ వర్కర్ సమస్య మనం తీసుకోవాలి. నాకు కూడా రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో గిగ్ వర్కర్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఇన్ని సమస్యలు ఉంటాయని అనుకోలేదు. కానీ మంత్రి పదవి తీసుకున్న తర్వాత నిజంగానే చాలా హైప్ ఉండింది. ఇంతకుముందు గిగ్ వర్కర్స్ అంటే వాళ్ళందరికీ మంచి జీతాలు వస్తాయి, మల్టీనేషనల్స్ ఉన్నారు, అగ్రిగేటర్స్ ఎవరైతే రిచ్ అగ్రిగేటర్స్ ఉన్నారో వీళ్ళందరినీ మంచిగా చూసుకుంటున్నారు అనుకున్నారు. కానీ గిగ్ వర్కర్స్ సమస్యలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకు ఈ రాష్ట్రంలో సుమారు 4 లక్షల గిగ్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి వెల్ఫేర్ మెజర్సు, వారికి ఒక భద్రత కల్పించాలని చెప్పి ఈ చట్టం తీసుకురావడంలో వారితో ఇద్దరితో మాట్లాడి, ఎందుకంటే ఏ చట్టం కూడా బోత్ అగ్రిగేటర్సు ఇంకా కార్మికులకు వారిద్దరికీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడే ఆ యాక్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో వారిద్దరితో చర్చించిన తర్వాత చాలా సమస్యలు ఏదైతే బోత్ సైడ్స్ ఉండేనో అవన్నీ కూడా పరిష్కరించిన తర్వాత ఒక మంచి గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ ఆల్రెడీ గిగ్ వర్కర్స్ బోర్డు ఇప్పుడు స్థాపించి ఏదైతే రూల్స్ రావాలో, మెయిన్ గిగ్ వర్కర్స్ యాక్ట్ తర్వాత రూల్స్ వచ్చేది ఇంపార్టెంట్. సో త్వరలోనే రూల్స్ కూడా మేము దాంట్లో అనౌన్స్ చేయబోతున్నాము. దానికి మేము రాహుల్ గాంధీ గారిని, ముఖ్యమంత్రి గారు చాలా కీన్ ఉండే, రాహుల్ గాంధీ గారు దీన్ని వచ్చి ఈ ఒక కార్యక్రమంలో పాల్గొని దీన్ని అనౌన్స్ చేస్తే బాగుంటుందని చెప్పి మొన్న నేను రాహుల్ గాంధీ గారితో కూడా కలవడం జరిగింది. సో గిగ్ వర్కర్స్ యాక్ట్ ఏదైతే మనము తీసుకొచ్చినామో అది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది మా సెక్రటరీ లేబర్ గారు. దెన్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో మినిమం వేజెస్ రెవిజన్ చేయలేదు. మినిమం వేజెస్ రెవిజన్ చేసేది చాలా అవసరం ఉండేది. చాలా చోట్ల కూడా మనం మినిమం వేజెస్ సరిగా ఇంప్లిమెంట్ కాలేదు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలో ఎందుకు వారు ఒక కమిటీ వేయలేదు, ఎందుకు చర్చ చేయలేదు, కార్మికులకు ఆదుకోవాలని చెప్పి ఆ ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు. ఎందుకంటే వాళ్ళు కేవలము ఈ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కట్టి, పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ అని 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ వృధా చేయడము, మిషన్ భగీరథి అని చెప్పి అక్కడ 60,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే నేను గ్రామాలు కూడా మెదక్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, మా కాన్స్టిట్యున్సీలో మంచిర్యాల డిస్ట్రిక్ట్లో అయినా కానీ మెదక్ డిస్ట్రిక్ట్లో అయినా ఎక్కడ కూడా మిషన్ భగీరథి ఈజ్ నాట్ సక్సెస్ఫుల్. అంటే వీళ్ళు కాంట్రాక్టర్లను రిచ్ చేయాలని చెప్పి ఆలోచన ఉండే, కానీ కార్మికులకు మనము వాళ్ళకి మినిమం వేజెస్ రివైజ్ చేయాలి, వారికి ఆదుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పనిచేయలేదు. సో ఈ మినిమం వేజెస్ ఏదైతే మొన్న రివిజన్ చేయడం జరిగిందో ఇది మేము సిఐఐ మన ఇండస్ట్రీ బాడీస్ వాళ్ళతో కూడా చర్చించి, ఎందుకంటే వాళ్ళు అపోజ్ చేస్తున్నారు, చాలా చోట్ల కూడా అపోజ్ చేస్తున్నారు, మాకు ఇంత మీరు మినిమం వేజెస్ ఇంత పెరిగితే మా ఇండస్ట్రీ నడవదు, మా ఇండస్ట్రీ నడవకుంటే ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ పోతుందని చెప్పి వాళ్ళ మనసులో ఒక ఆందోళన ఉంది. సో నాకు కొంచెము 2-3 మీటింగ్స్ వాళ్ళతో చేసిన తర్వాత లేదు మనం దీంట్లో డెఫినెట్లీ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జాంపుల్ ఇచ్చిన, నేను సిఐఐ ప్రెసిడెంట్ నుండి ఆంధ్రప్రదేశ్కి, మా నాన్నగారు అప్పుడు కేంద్రంలో లేబర్ మినిస్టర్ ఉండే, ఆయన వర్కర్స్కి పెన్షన్ స్కీమ్
ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నా దగ్గర చాలామంది ఇండస్ట్రీస్ వస్తే నేను పోయి రిప్రజెంట్ చేసిన ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఈ పెన్షన్ ప్రైవేట్ సెక్టర్లో చేస్తే ప్రైవేట్ సెక్టర్ విల్ గెట్ అఫెక్టెడ్ అని. కానీ మా ఫాదర్ ఆ రోజులో వెరీ స్ట్రాంగ్గా నాకు తరిమేయడము లేదు, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ మెజర్ ఫర్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ అని కూడా వారు ఆ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు ఎఫెక్ట్ కాలేదు ప్రైవేట్ సెక్టర్లో. యాక్చువల్లీ చూస్తే ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ ఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఫస్ట్ టైం పెన్షన్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వారి అందరికి కూడా నచ్చ చెప్పడం జరిగింది. మీరు ఈ మినిమం వేజెస్ ఇవ్వడంలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది, మీకు నష్టం రాదు అని చెప్తే వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. సో వీఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ స్టేట్స్ ఇక్కడ ఇండస్ట్రీని కాన్ఫిడెన్స్ తీసుకొని మనము దీన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఈరోజు కేంద్ర మంత్రివర్యులు యూనియన్ లేబర్ మినిస్టర్ వారు మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా వారు కూడా ఇదే ఎంఫసైజ్ చేస్తున్నారు. ఏమని ఎంఫసైజ్ చేసినారంటే, మీరందరూ కూడా మినిమం వేజెస్ గురించి అనుకున్నప్పుడు ఆలోచించినప్పుడు మీరు ఇండస్ట్రీ సర్వైవల్ గురించి కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇండియా మనకు కాంపిటీషన్ ఉంది, బంగ్లాదేశ్తోని, శ్రీలంకతోని, ఇతర దేశాలతోని కాంపిటీషన్ ఉంటుంది. మీరు ఎక్కువ పెంచేస్తే మరి వయబిలిటీ లేకుంటే న్యూ ఇన్వెస్ట్మెంట్స్ రావు. మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఉండి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయో ఎట్లా మినిమం వేజెస్ పెంచాలి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుంది అని చెప్పి వారు ఒక సూచన ఇవ్వడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో మనం ఏదైతే మొన్న క్యాబినెట్ సబ్ కమిటీ క్లియర్ చేసిందో మినిమం వేజెస్ గురించి, ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు వచ్చి మీ అందరికీ అడ్రస్ చేస్తూ మనం అనౌన్స్ చేస్తున్నారు. ఇది ఒక చాలా మంచి నిర్ణయం తీసుకుంటున్నాము మినిమం వేజెస్ది. సో మీరందరూ కూడా మంచి పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరడం జరిగింది. సో ఈ రెండు సెక్టర్స్ మా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో దీనిలో వర్కర్స్కి డైరెక్ట్లీ బెనిఫిట్ వచ్చేలాగా, తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండస్ట్రీస్కి వాళ్ళకి కొద్దిగా సహాయపడేలాగా చాలా రూల్స్ కూడా తీసేయడం జరిగింది. సో అలాంగ్ విత్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ వర్కర్స్ కూడా మనం ఆలోచనతో పనిచేస్తున్నాము. ఇంకోటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మా మినిస్ట్రీలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్. ఇంతకుముందు ఉన్న 65 ఐటీఐ సెంటర్స్ని వీటన్నిటికి కూడా మేము అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కన్వర్ట్ చేయడం జరిగింది. ఇది టాటాస్తో ఇక్కడ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ 2500 కోట్లతోని ఈ 265 ఏటీసీ సెంటర్స్ని మనము ఐటీఎస్ని ఏటీసీ సెంటర్స్ కన్వర్ట్ చేయడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉండే ఈ బై ఓన్లీ 65 ఒక్కొక్క నియోజకవర్గంలో మనం ఒక ఏటీసీ సెంటర్ పెట్టాలి, అక్కడ కూడా మన వర్క్ ఫోర్స్ని మనం ట్రైన్ చేయాలి, ట్రైన్ చేస్తే వీళ్ళకి అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఇంకొక 56 ఏటీసీ సెంటర్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అంటే సుమారు మొత్తం ఈ ఏటీసీ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి సుమారు 4,000 కోట్ల రూపాయలు టాటాస్ వారితో సహా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తుంది. నేను కూడా మొన్న జర్మనీ పోయిన తర్వాత ఇన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్, ఇంతమంది స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ మనం డెవలప్ చేస్తే ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయా లేవా అని చెప్పి కూడా ఒక చర్చ ఉండే. కానీ మొన్న జర్మనీ పోయిన తర్వాత జర్మనీలో అక్కడ ఏదైతే ఏజింగ్ ప్రాసెస్ పెరుగుతుందో అక్కడ ఈ 20s 30s ఉన్న వారికి ఇంట్రెస్ట్ లేదు ఇలాంటి ఉద్యోగాలలో రావాలని. మీ అందరు తెలుసు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ వైట్ కాలర్ జాబ్స్ కూడా తక్కువైపోతున్నాయి. సో ద రియల్ ఎంప్లాయ్మెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది ఈ సెక్షన్ తర్వాత ఈ సెగ్మెంట్ ఎక్కడైతే ఇంటర్మీడియట్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళు 2 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరికీ కూడా చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మీరు మొన్న చూశారు, జర్మనీ నుంచి ఒక ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్, అంటే జస్ట్ మన రాష్ట్రానికి ఎట్లా ముఖ్యమంత్రి నుర్లంగన్లో ఆయన కూడా అక్కడ ముఖ్యమంత్రి, వారు వచ్చి మాట్లాడినప్పుడు వారు ఇదే చెప్పినారు, మాకు 5 సంవత్సరాలలో మాకు 5 లక్షల ఉద్యోగాలు ఎవ్రీ ఇయర్ మా దేశానికి అవసరము, మా ఒక్క
స్టేట్కే మాకు 30,000 నర్సెస్ అవసరం అని చెప్పి వారు పిచ్ చేయడం జరిగింది. అంటే ఆ పొటెన్షియాలిటీ ఏదైతే ఉందో ఉద్యోగాలు రావడానికి, ఎస్పెషల్లీ మన పాపులేషన్ ఏదైతే ఈ కంట్రీలో ఉందో 140 కోట్ల పాపులేషన్ ఉంది. అందరికీ ఉద్యోగాలు రావాలంటే కూడా కష్టం ఉంది. మనం ఎట్లయితే సాఫ్ట్వేర్ రెవల్యూషన్లో ఈ ఇండియన్స్ అందరు కూడా బయటికి పోయి సక్సెస్ఫుల్ అయినారో, ఇది కూడా ఒక మంచి అవకాశం టు గో త్రూ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్. అందు గురించి మన రాష్ట్రంలో టామ్కామ్ అనే సంస్థ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ టామ్కామ్లో కూడా ఫస్ట్ టైం ఈ కంట్రీలో 90 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము ఈ బడ్జెట్తో పెట్టడం జరిగింది. దీని ద్వారా ఎవరైతే మా బాయ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ కోసము, లాంగ్వేజ్ ట్రైనింగ్ కోసము, వారికి పాస్పోర్ట్స్, వీసాస్, ఆ ఖర్చులు అన్నిటికీ కూడా మన చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ ప్రోగ్రామ్ కింద 50% సబ్సిడీ ఇస్తుంది. అంటే ఒక ముందు ఆలోచనతో లేదు, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ITIs పోతారు, వాళ్ళందరికీ కూడా 2000 రూపీస్ స్టైఫండ్ ఇస్తున్నారు. ఓన్లీ బికాస్ వీళ్ళకు మళ్ళీ ఇబ్బంది ఉండదు, ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉండదు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఫైనాన్షియల్ క్రైసిస్ వలన వీళ్ళు డిస్కంటిన్యూ చేయడం, చాలా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ సెగ్మెంట్ని ఆ డిఫికల్టీస్ లేకుండా మంచిగా ట్రైన్ చేసి, మన ఇజ్రాయెల్ వాళ్ళు ఇంకా జర్మన్స్ వాళ్ళు వచ్చి టెస్ట్ తీసుకున్నప్పుడు ప్రెసిషన్, అంటే వాళ్ళు మన దగ్గర ఉన్న కొంచెం చెల్తాయి అని చెప్పి ఏదైతే యాటిట్యూడ్ ఉందో అది లేకుండా ట్రైన్ చేయడము, ఇంకా ప్రత్యేకంగా జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, దీన్ని చేయడానికి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రైనర్స్ని ఎంగేజ్ చేసుకొని త్వరలోనే 15th జూన్ అవి స్టార్టింగ్ 15వ తారీఖు నాడు మన ఇక్కడ హైదరాబాద్లో కూడా ఈ జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ స్టార్ట్ చేస్తాము. దానికన్నా ముందు సెల్ఫిష్గా చెన్నూరు నియోజకవర్గంలో మందమరిలో కూడా మేము ఎల్లుండి వీఆర్ స్టార్టింగ్ దిస్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. దీని వలన చాలామందికి బయటికి పోయే అవకాశాలు ఉంటాయి. అండ్ శాలరీ జీతం కూడా సుమారు 2 లక్షల రూపాయలు పర్ మంత్. అండ్ వాళ్ళకి వర్కింగ్ అవర్స్ ఓన్లీ 35 అవర్స్. మీకు తెలుసు, ఇండియన్స్ బయటికి పోతే వారు ఇంకా ఎక్కువ పని చేయాలని ఉంటుంది. సో దే అడిషనల్ ఇన్కమ్ జనరేషన్కి కూడా టైం ఉంటుంది వాళ్ళకి. సో టామ్కామ్ ద్వారా మనము ఇదొకటి స్థాపించడం జరిగింది. కానీ నాకు రియల్ ఛాలెంజ్ ఈ ఇయర్ ఉంటుంది. ఎంతమందిని మనము మన తెలంగాణ నుంచి ఈ దేశాలకు పంపించాలి. మన జపాన్ నుంచి కూడా ఒక టీం వచ్చినప్పుడు వారు కూడా ఇదే రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ మాకు నర్సెస్ అవసరం, మీరు కొంచెం జపనీస్ లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా చెప్పండి. సో ఇండో జపాన్ సెంటర్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేసాము. సో గవర్నమెంట్ ఈజ్ రెడీ టు ఇన్వెస్ట్ మనీ. ఇంతకుముందు ఎప్పుడు కూడా చేయలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వము ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో ఎంగేజ్మెంట్ ఫారెన్ ట్రైనర్స్కి, ఫారెన్ లాంగ్వేజ్ ట్రైనర్స్కి వాళ్ళపైన ఖర్చు పెట్టి మన పిల్లలకు ఈ ట్రైనింగ్ ఇప్పించడానికి. సో మొన్న కూడా మేము నర్సెస్ ఏదైతే ఫస్ట్ బ్యాచ్ జర్మనీకి పోయిందో వారితో మాట్లాడడం జరిగింది. మీ డిఫికల్టీస్ ఏమున్నాయి, మీరు అక్కడ పోయిన తర్వాత మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ చెప్తే మేము కూడా ఇప్పుడు మా ట్రైనింగ్ ప్రోగ్రాంలో మన ఫ్యూచర్ బ్యాచెస్కి వీరికి సరిగా ట్రైనింగ్ ఇప్పించడానికి ఆ ఆలోచనతో వారితో కూడా మేము చర్చిస్తున్నాం. సో ప్రాక్టికలీ ఇక్కడ నుంచి ఎవరైతే వ్యక్తి అక్కడ ఎంప్లాయిడ్ అవుతారో పోయినప్పుడు వారికి కాకపోతే ఇమ్మీడియట్ అక్కడ లోకల్ సర్కమ్స్టాన్సెస్లో ఇంటిగ్రేషన్ అయ్యేది అవసరం ఉంది. సో దిస్ కైండ్ ఆఫ్ మెజర్స్ మా మినిస్ట్రీలో మేము తీసుకుంటున్నాము. ఐ థింక్ షార్ట్లీ మనము ఈ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఎక్కువ మందిని టామ్కామ్ ద్వారా, ఎందుకంటే చాలామంది ఈ ఏజెన్సీస్ ద్వారా పోయిన వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు. ఒక్కోసారి మీరు రాండి ఎయిర్పోర్ట్కి మేము చూసుకుంటామని పైసలు తీసుకుంటున్నారు. నో బడీ ఈజ్ అవైలబుల్ ఇన్ దీస్ థింగ్స్. ఇంకోటి ఇదే ఇంతకుముందు నేను ATC సెంటర్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో కొత్త 56 ATC సెంటర్స్లో 30 ATC సెంటర్స్లో పని కూడా టెండర్స్ కూడా కాల్ ఫర్ అయినాయి, పని స్టార్ట్ అవుతుంది. సో 1 year's టైంలో మనకు మంచి సెంటర్స్ ఆల్ ఓవర్ ఉంటాయి. సో అందరు కూడా హైదరాబాద్ కూడా వచ్చేది అవసరం ఉండదు. అక్కడ సమ్ ఆఫ్ ద రూరల్ ఏరియాస్లో
ఎక్కడైతే అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయో వారికి కూడా ఒక ప్రోగ్రామ్ మేము ఈ ఏటీసీ సెంటర్స్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఎందుకంటే బెస్ట్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఇవి కూడా చేసుకుంటే మంచి ప్రొడక్టివిటీ గ్రామాలలో వస్తుందని చెప్పి భారత్ కృషి కేంద్ర ఇంకా ఇక్రిసాట్తో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అగ్రికల్చరల్ సెక్టర్కి కూడా ఒక కోర్సు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. ఈఎస్ఐ హాస్పిటల్స్ ఇంకొక మెయిన్ ఏరియా. ఎందుకంటే కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా వారు మంచిగా వర్క్ చేసినప్పుడే కార్మికులు హ్యాపీ అవుతారు. మొన్న మేము ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అదే చెప్పినాము. మాకు ఈ ఈఎస్ఐకి ఏదైతే నిధులు రావాలో అది మీరు తొందరగా డిస్బర్స్ చేస్తే మా హాస్పిటల్స్లలో మెడిసిన్స్ కొరవ ఉండదు, వారికి కార్మికులకు అందరికీ కూడా మంచి ఫెసిలిటీస్ కల్పించాలి అని చెప్పి వారు చెప్పినప్పుడు తక్షణమే 65 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినారు. మేము ఈ సంవత్సరం ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా అన్ని ఈఎస్ఐ హాస్పిటల్స్లో మోడర్న్ ఫెసిలిటీస్ పెట్టి కార్మికులకు వారందరికీ కూడా ఎక్కడ స్పెషాలిటీ హాస్పిటల్స్ పోకుండా చేయాలని చెప్పి ఆలోచనతో వర్క్ చేస్తున్నాము. సో దిస్ ఇయర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఈఎస్ఐ హాస్పిటల్స్ అది కూడా ఒక ఛాలెంజ్ తీసుకుంటున్నాం ఈ సంవత్సరము. వీ విల్ డెఫినెట్లీ ఇన్వెస్ట్ మోర్ మనీస్ అండ్ క్రియేట్ బెటర్ ఫెసిలిటీస్. ఎందుకంటే రామచంద్రపురంలో కూడా వారికి సిటీ స్కాన్ సెంటర్ కావాలన్నారు, నాచారంలో కూడా ఎక్కువ ఫెసిలిటీస్ కావాలన్నారు. సో ఇవన్నిట్లో కూడా మేము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి సో దీన్ని సెటరేట్ చేస్తున్నాం. మీ అందరు తెలుసు పోయిన సంవత్సరము మేము మా బిల్డింగ్ వర్కర్స్కి వారి యాక్సిడెంటల్ డెత్లో 6 lakhs నుంచి 10 lakhs వరకు చేయడం జరిగింది. సో ఈ సంవత్సరము మాకు చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి అన్నమాట. ఈ హమాలీ సంఘం నుంచి, ఈ హౌస్ మేట్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా సార్ మాకు కూడా ఒక కార్పొరేషన్ పెట్టండి, మాకు కూడా సెస్ కలెక్ట్ చేసి వర్కర్స్ వెల్ఫేర్స్ గురించి మీరు చట్టం తీసుకురావాలని చెప్పి వారు కూడా ప్రెషర్ పెడుతున్నారు. సో నాకు కూడా అనిపించింది స్లోలీ అన్ని సెగ్మెంట్స్లో వీరికి, ఎందుకంటే హెల్త్ కేర్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, వీళ్ళందరికీ కూడా సెస్ కలెక్ట్ చేసి వీరికి ఏదో ఒక మంచి ఫెసిలిటీస్ వారికి క్రియేట్ చేయాలని చెప్పి. ఎందుకంటే మొత్తం గవర్నమెంట్ కెనాట్ డూ ఆల్దో ఇన్ని టిమ్స్ హాస్పిటల్స్ ఇవన్నీ వస్తున్నాయి, మళ్ళీ కూడా ఈ సెగ్మెంట్లో కూడా వారికి ఇన్సూరెన్స్ అన్నా ఏదైనా ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఈ అలాంటి అన్ఆర్గనైజ్ సెక్టర్స్ కూడా వీళ్ళందరికీ ఒక బోర్డు ఫామ్ చేసి త్వరలోనే ఒక చట్టం తీసుకురాబోతున్నాం. సో దట్ ఈస్ వన్ మోర్ ఛాలెంజ్ అన్నమాట మాకు. సో ఇది అయిపోయింది. దెన్ ఇంత కదమ్మా మీ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు కమింగ్ టు మైన్స్ అండ్ జియాలజీ, డైరెక్టర్ మైన్స్ గారు ఉన్నారు. మేము ముఖ్యమంత్రి గారు నాకు ఈ పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు వారు ఇదే చెప్పినారు, వివేక్ శాండ్ మాఫియా మెటల్ మాఫియా ఈ 2 మాఫియాస్ తొలగించేది ఉంది. ఏం చేస్తారో తెలియదు కానీ మీరు ఈ 2 సెగ్మెంట్స్లో చొరవ తీసుకొని ఎవరైనా కానీ ఎంత పెద్దవారైనా కానీ వారిని మన ఈ మాఫియాని తొలగించేది అవసరం ఉందండి. సో వీ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ మెషర్స్. దీంట్లో డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఫస్ట్, ఎందుకంటే అందరు తెలుసు శాండ్ మాఫియాలో అందరూ ఆ టీఆర్ఎస్ టైంలో ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్టర్లు కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సంపాదించుకొని ఎలక్షన్లో కూడా మా చెన్నూరులో ప్రత్యేకంగా మీకు అందరు తెలిసిన విషయమే ఫుల్ శాండ్ మాఫియా. నేను పోయినప్పుడు 100 లారీలు ఉంటుండే ఎప్పుడు కూడా, ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు ఎవరైతే జెన్యున్గా డిపార్ట్మెంట్ తరఫున పనిచేస్తున్నారో ఒక సిస్టమ్ డెవలప్ చేయడం జరిగింది. ఆ సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ సిస్టమ్ అన్ని చోట్ల కూడా మా టీజీఎండిసి సెంటర్స్లో వే బ్రిడ్జెస్ పెట్టడం జరిగింది. సో దట్ దెర్ ఇస్ ప్రాపర్ వేయింగ్ ఆఫ్ సిస్టమ్. లేకుంటే ఇంతకుముందు ఒక ఎక్స్ట్రా బకెట్ అని చెప్పి వెయిట్ కూడా ఉండదు, ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్టర్లు కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు వారి సంపాదన క్రోర్స్ ఆఫ్ రూపీస్లో ఉండేది. సో ఫస్ట్ వే బ్రిడ్జెస్ పెట్టడము, సీసీటీవీ కెమెరాస్ అన్ని సెంటర్స్లో కూడా
సీసీటీవీ కెమెరాస్ పెట్టించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్. అంటే ఎప్పుడైతే లారీ సెంటర్కి పోతుందో ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్ అనమాట. మనం సీసీ కెమెరాస్తోని ఇవన్నీ కూడా మీకు తెలుసు, మనకు హై నంబర్ ప్లేట్స్ ఏదైతే మన కార్స్లో ఇంట్రొడ్యూస్ చేసిందో మనం ఇప్పుడు ఈ సెగ్మెంట్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చాలా చోట్ల మేము చూసినాం, ఒక్క వే బిల్ మీద 10 లారీలు పోతాయి. కానీ ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు దేర్ ఇస్ నో మాన్యువల్ రిజిస్ట్రేషన్, ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవుతుంది. సో ఒక సిస్టమ్ అడాప్ట్ చేస్తుంది. ఈ సిస్టమ్ వలన నిజంగా నేను లాస్ట్ ఇయర్ మా రెవెన్యూస్ హ్యావ్ గాన్ అప్ బై నియర్లీ 300 crores అనమాట. 738 crores నుంచి 1008 crores, అంటే 37% increase in sand revenue, only because we have been able to control the sand mafia. అంటే ఇప్పుడు మేము 300 crores మనకి ఎక్స్ట్రా వచ్చినాయి అంటే 300 crores మింగినరు కదా. టీఆర్ఎస్ కార్యకర్తలు ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్స్ తిన్నట్టే ఉన్నది. సో మేము ఎవ్రీ సెగ్మెంట్లో ఇలాంటి చర్యలు తీసుకొని ఇప్పుడే మీరు చూసినారు, మొన్న మెటల్లో కూడా అరౌండ్ హైదరాబాద్ క్రషర్స్ ఏదైతే ఉందో దాంట్లో కూడా కొన్ని విషయాలు బయటకు వచ్చినప్పుడు ఒక సిబిసిఐడి ఎంక్వైరీ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెరీ క్లియర్గా ఉన్నారు, ఎవరు ఏదైనా కానీ ఎంత పెద్దవాళ్ళైనా కానీ ఈ ఎంక్వైరీలో ఎవరు ఉంటారో వాళ్ళను డెఫినెట్లీ యాక్షన్ తీసుకునేది అవసరం ఉన్నది. దాంతోపాటు 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు మినరల్స్, మైనర్ మినరల్స్ అన్నీ కూడా ఆక్షన్ ట్రేడ్ ప్రాసెస్లో ఇవ్వాలి, నో మోర్ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ సర్వీస్లో. సో ఆక్షన్ 2015లో కేంద్రం మనకు రాష్ట్రాలకు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆక్షన్ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2024 నుంచి ఈ ఆక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. సో డైరెక్ట్లీ ఎవరికి ఫేవరెటిజం లేకుండా, ఎవరికి అండర్ హ్యాండ్ డీలింగ్ లేకుండా ఓపెన్ టెండర్ అనమాట. ఎనీబడి కెన్ గో, మీరు ఏది మీ అసెస్మెంట్ ప్రకారంగా ఎంత కోట్ చేయాలనో మీరు కోట్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు ప్రాసెస్ అంటే ట్రాన్స్పరెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆ ఆలోచనతోని ఈ మినరల్ సెగ్మెంట్ కూడా ఈ ప్రాసెస్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో వీ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అనమాట. మేము లాస్ట్ ఇయర్ మీకు తెలుసు జనరలీ రైనీ సీజన్లో శాండ్ ప్రైసెస్ పెరుగుతాయి, ఎందుకంటే అవైలబిలిటీ రావడము. సో డిఎంజీ గారు ఇప్పుడే చెప్తున్నారు, సార్ మేము ఆల్రెడీ హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో మెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీ, మెయిన్ కన్సంప్షన్ శాండ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో ఉంటుంది. మేము లాస్ట్ ఇయర్ 3.71 lakh మెట్రిక్ టన్స్ అమ్మినాము. ఈ సంవత్సరము 2.2 lakh మెట్రిక్ టన్స్ అవైలబుల్ ఉన్నాయి శాండ్ బజార్స్లో. సో ఇక్కడ కూడా ధరలు పెరగవు, ధరలు కంట్రోల్ ఉంటాయి కన్స్యూమర్స్కి. ఎందుకంటే చాలా చోట్ల కూడా ఇందిరమ్మ హౌసెస్కి మేము ఫ్రీ ఇస్తున్నాము. సో కామన్ మ్యాన్కి ఎఫెక్ట్ కావద్దంటే ఈ శాండ్ బజార్స్ వలన రేట్ కంట్రోల్ ఉంటుంది, వాళ్ళందరికీ కూడా సులభంగా మనము డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పి ఆ ఆలోచనతోని మైన్స్ డిపార్ట్మెంట్ మేము ఈ సంవత్సరము 1000 crores ఏదైతే లాస్ట్ ఇయర్ రెవెన్యూస్ కలెక్ట్ చేసినామో ఈ సంవత్సరం మా టార్గెట్ 1200 crores ఉంది. మళ్ళీ కూడా డైరెక్టర్ మైన్స్ గారు అంటున్నారు, సార్ ఇవన్నీ మెషర్స్ ఇంప్లిమెంట్ చేస్తే నేను వారికి రిక్వెస్ట్ చేస్తాను, ఈ షుడ్ ట్రై టు ఇంక్రీజ్ టు 1400 crores. ఎందుకంటే గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇందిరమ్మ హౌసింగు, మనకు పెన్షన్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఫండ్ చేయాలంటే ఏదో డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ రెవెన్యూ పెరిగినప్పుడే ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో వీఆర్ కీన్ దట్ మైన్స్ డిపార్ట్మెంట్ కూడా ఆఫ్టర్ రెస్ట్ ఆఫ్ ద అదర్ మేజర్ ఇన్కమ్ స్టేట్ గవర్నమెంట్కి ఉందంటే మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఉంది. సో విల్ డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ ద రెవెన్యూస్ ఆఫ్ ద స్టేట్ బడ్జెట్. సో ఇది మా 1 year ఏదైతే ప్రోగ్రామ్ 1 year
ఫంక్షనింగ్ ఆఫ్ మినిస్టర్షిప్ ఉందో. సో ఐ వాంట్ టు థ్యాంక్ మై కొలీగ్ మినిస్టర్స్, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఆల్ ఆఫీసర్స్. ఎందుకంటే ఆఫీసర్స్ అందరు కూడా మంచిగా పనిచేసినప్పుడే విల్ బి ఏబుల్ టు షో రిజల్ట్స్. నేను ఏటీసీ సెంటర్స్లో చూస్తున్నాను, ఇతర సెంటర్స్లో చూస్తున్నాను. సో ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. మా ఆఫీసర్స్ కమిట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా లేదు, మనం ఒక సొసైటీకి కంట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి సరిగా ట్రైనింగ్ ఇచ్చినప్పుడే బయటికి పోయినప్పుడు ఉద్యోగ భద్రత ఉంటుంది. సో దీస్ కైండ్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇంకల్కేట్ చేసినప్పుడే సక్సెస్ఫుల్గా ఫంక్షన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద 1 year పర్ఫార్మెన్స్ మా మినిస్ట్రీలో. సో మీరు ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ అడగాలని అందరు మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. సో మీరు one by one I will answer everybody. There is no problem. Let us start from Satrana, senior most. So let us మైనింగ్ కు సంబంధించి సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు మీరు. అసలు అది ఏమైనా స్టార్ట్ అయిందా? ఎంతమంది రాయల్టీ కొట్టిండ్రు ప్రభుత్వం? ఆల్రెడీ ఎంతమంది ఎవరు ఫైండ్ అవుట్ చేశారా? సిబిసిఐడి మొత్తంలో రావాలి అందరికీ ఎవరైతే ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినారో వాళ్ళందరికీ నోటీసెస్ ఇవ్వడం జరిగింది. సిబిసిఐడి ఆల్రెడీ ది స్టార్టెడ్ వర్కింగ్. మేము ఇంటర్ఫియర్ చేయము, బికాజ్ ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బాడీ. వాళ్ళు ఏం నోటీస్ ఇస్తారో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీల్ అనలైజ్ ద రిపోర్ట్ అండ్ షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఇట్ విల్ బి అ ట్రాన్స్పరెంట్ రిపోర్ట్. అంటే అది పార్టీలకు అతీతంగా ఎవరున్నా కూడా చర్యలు తీసుకుంటారు. అది మరి ప్రభుత్వాలు ఎప్పుడు చట్టం అందరికీ మన వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా ఉంటే అరే ఇప్పుడేం చెప్పినా నేను దాంట్లో ఎవరి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎంత పెద్ద వాళ్ళైనా కానీ ఈ లా విల్ అప్లికబుల్ కదా అందరికీ. సో డోంట్ వరీ అబౌట్ దట్. మనం అంటే ఆ రోజు మనము ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఏదైతే అనౌన్స్ చేసినారో వాళ్ళు అందరు కూడా ఆ సిబిసిఐడి ఎంక్వైరీలో. Are the main policy is this, sir. Main policy is auction, so that there is transparency. Ye takkine anni kuda simple untayi. So we are working towards ensuring that good practices are introduced. So daniki first practice is auction. Ippude sand chusnaru, substantial progress is there, and I will be happy. Na 10 year lo 1500 crores touch aye varaku we should keep working. అది ఎవ్రీథింగ్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అవుతుంది. ఒక స్టెప్ పాజిటివ్ తీసుకున్నప్పుడు ఈ మాఫియా అంటే ఎట్లుంటుంది, దే విల్ క్రియేట్ వన్ మోర్ సిచ్యువేషన్ టు బైపాస్ దిస్ గుడ్ వర్క్. సో మేము దాన్ని లూపోల్స్ అన్నీ కూడా సెటరేట్ చేసేది అవసరం ఉంది. అది చూమంతర్లో కాదు, అది ఇది టేక్ సమ్ టైం. మీకు తెలుసు ఇతర దేశాలలో ఎక్కడైతే మాఫియా ఉందో ఇట్ టుక్ generations to separate that situation. ఇప్పటికీ కూడా మీరు ఏమంటారు, ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది, ఇసుకలో అక్రమ రవాణా లేదు అని మీరు అంటున్నారు. అక్రమ రవాణా 100% తొలగించమని చెప్పలేను నేను. ఐ సెడ్ 37% ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ తీసుకొచ్చినామంటే వీఆర్ గోయింగ్ స్టెప్ బై స్టెప్. ఇదే ఈ మెజర్స్ ఏదైతే తీసుకున్నామో దీని వలన ఈ రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ ఇయర్ ఇంకా కొన్ని మెజర్స్ తీసుకుంటాం. ఈ మెజర్స్ తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుతాయి. 1 minute, let us finish one by one. Anybody else? చెప్పండి. ఏమన్నారు? అని మన గవర్నమెంట్లో చెప్పుకొచ్చాయి. బట్ ఈ రోజు కూడా ఆ రోజు పని ఉంటేనే బతుకుతుండ్రు, ఆ రోజు పని లేకపోతే మాత్రం పస్తులు పడుకుంటుండ్రు. సో వీళ్ళ గురించి ఏమైనా ఆలోచనలు? ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో 17 lakh వర్కర్స్కి రిజిస్ట్రేషన్ అయింది. సో అందరు కూడా వాళ్ళు పోయి రిజిస్టర్ చేసుకోపోవచ్చు. మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం
మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీరు కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి. ప్రెస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. మీరు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు డెఫినెట్లీ ఈ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ అయినప్పుడే వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. సో ఎంకరేజ్ చేయాలి మనం, వీళ్ళందరికీ ఎక్కువ మందిని రిజిస్టర్ చేస్తే బాగుంటుందని. సో ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పినాను, ఈ అన్ఆర్గనైజ్డ్ లేబర్, ఒకటి కన్స్ట్రక్షన్ వర్కర్స్, 2 హమాలీస్, హౌస్ మేట్స్, వీళ్ళందరికీ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్నీ మనం ఒకటే మంత్లో చేయలేము. సో 1 by 1 హమాలీస్, నెక్స్ట్ హమాలీస్ తీసుకున్నాం. తర్వాత మొన్న హౌస్ మేట్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ గురించి కూడా ఒక 16th నాడు కాన్ఫరెన్స్ ఉంది, అటెండ్ చేసిన తర్వాత వాళ్ళ సమస్యలన్నీ కూడా అర్థం చేసుకొని విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ ఇట్. ఎక్కువ నంబర్ని ఇంక్రీజ్ చేయడానికి మా ప్రయత్నాలు ఉంటాయి. కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ మనకు వస్తున్నాయి, ఈఎస్ఐకి సంబంధించి కానీ ఈ కార్మిక శాఖ ఈ ఈఎస్ఐకి సంబంధించిన నిధులు ఏదైతే ఉందో సెట్ ప్యాటర్న్ ఉంది. సో వీఆర్ వాట్ ఎవర్, ఇప్పుడు ఈ సంవత్సరము ఇంకా కొన్ని ఎక్స్ట్రా అడిగేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎస్ఐ హాస్పిటల్ రామగుండం మా ఎంపీ గారు కొట్లాడుతున్నారు, మీరు ఇవ్వాలి, శాంక్షన్ ఇవ్వాలని చెప్పి. సో ఫర్ దీస్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. 3 హాస్పిటల్స్ కావాలని చెప్పి మేము కోరడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్కి. అతి త్వరలోనే వీఆర్ కాన్ఫిడెంట్ విల్ గెట్ ద పర్మిషన్. ఒకటి మన ఇక్కడ 4th సిటీ దగ్గర మా స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చింది, అదొకటి, రామగుండం ఒకటి, ఇంకోటి మహబూబ్ నగర్ సైడ్. సో 3 ఈఎస్ఐ హాస్పిటల్స్ కోసం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. జర్మనీ లాంగ్వేజ్ సంబంధించి గొడవ నడుస్తుంది. మహారాష్ట్రకు సంబంధించి మంజీరా నదిలో ఇక్కడ వచ్చి మైనింగ్ చేస్తుంది మహారాష్ట్ర క్వారీలకు సంబంధించిన వాళ్ళు. మన దగ్గర జాయింట్ సర్వే 2012లో ఒకసారి పెట్టారు, మొన్న జాయింట్ సర్వే కోసం మహారాష్ట్ర అధికారులు రాలేదు. మొత్తం ఇక్కడ మీరు మైనింగ్ అరికట్టామని చెప్తున్నా, మహారాష్ట్ర మన ఇసుకని దొరకపోతుంది. మహారాష్ట్రకు సంబంధించి దాదాపు 37 క్వారీస్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఈ రోజుకి తెలంగాణకు సంబంధించిన దాంట్లోకి వచ్చి సరిహద్దుల్లోకి వచ్చి వాళ్ళు మైనింగ్ చేస్తున్నారు. అరే మీరు మాకు ఇవ్వండి ఇన్ఫర్మేషన్, మేము వీళ్ళు పుట్ విజిలెన్స్ రైడ్ అండ్ కంట్రోల్ దెమ్. Really? Giant survey Is it correct what he is saying? Now it didn't come to my notice. Definitely we'll take care of that. Next, Rahul, yeah, I'll come back. Undu babu undi. Next round. 40 lakh tons of coal is missing from the pit heads of 7 mining areas. From whatever invoice, Rahul, no, you are very well educated and very well aware of very many facts. Just compare TRS time lo సింగరేణి సంస్థ ఎన్ని కోట్ల ప్రాఫిట్ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల ప్రాఫిట్ చేసింది, మీరు క్యాల్కులేట్ చేసుకోండి. అసలు ఆయనకు సగం టైం కేటీఆర్కి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉండదు, దానికి నాలెడ్జ్ సరిగా ఉండదు, ఏదో ఒకటి ఫ్రస్ట్రేషన్లో అన్నిటికీ ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని చెప్పి కేటీఆర్ ట్రై చేస్తుంటాడు. యు ఆస్క్ హిమ్ ఆయన టైంలో, అంటే ఇప్పుడు ఇంతకుముందు సింగరేణి సంస్థ వాజ్ మేకింగ్ ఓన్లీ 1200 to 1400 crores ప్రాఫిట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా we made 4000 crore ప్రాఫిట్. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ ఎఫిషియెంట్లీ సింగరేణి సంస్థ ఈజ్ వర్కింగ్. సో ఈ ఏదైతే ఫాల్స్ అలిగేషన్స్, ఏదో ఒకటి గాలిలో అలిగేషన్స్ పెట్టడము కరెక్ట్. రియలీ ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్, ఈజ్ ఇట్ పాసిబుల్ నౌ యూ టెల్ మీ ఇన్ సింగరేణి ఆర్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ 40 lakh tons ఎవరైనా తీసేస్తున్నారంటే ఎన్ని లారీలు కావాలి దానికి? వితౌట్ పర్మిషన్ ఆర్ వితౌట్ ప్రాపర్ స్టాక్ వెరిఫికేషన్ అవుతుందా? ఇఫ్ రిక్వైర్డ్, ఇఫ్ సపోజింగ్ కిషన్ రెడ్డి గారు ఈజ్ ఆల్రెడీ రిటర్న్, లెట్ దెమ్ డూ అన్ ఎంక్వైరీ, వీ విల్ నో. డోంట్ వరీ అబౌట్ దట్. దిస్ సింపుల్ బెంచ్, ఇఫ్ సపోజింగ్ 40 lakh tons సిస్టంలో నుంచి తీసేస్తే ఇంత ప్రాఫిట్ వస్తుందా? ఇట్స్ నాట్ పాసిబుల్. ఆయనకు కొద్దిగా నేర్చుకోమని చెప్పు. నెక్స్ట్ బ్రదర్. ఎన్ని కేసెస్? అరే మేము నెక్స్ట్ మీటింగ్లో ఐ విల్ టెల్ యూ. మీ నంబర్ ఇవ్వండి, యూ విల్ ఫైండ్ అవుట్ అండ్ టెల్ యూ. నేను యాజ్ అ మినిస్టర్ ఐఎమ్ ఓన్లీ సీయింగ్ వెదర్ ద సిస్టమ్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ.
రెవెన్యూస్ ఆర్ కమింగ్ ప్రాపర్లీ. మీరు అడిగిన స్పెసిఫిక్ క్వశ్చన్కి ప్లీజ్ విల్ గివ్ యూ ద ఫుల్ డీటెయిల్స్. సార్ జర్మనీ వన్ బై వన్ వచ్చేస్తుంది. అది అచ్చా పూచో అచ్చా ఆన్సర్ కరిగే బాయ్. అప్పుడు ఆయన అడిగిండు ఇప్పుడు సింగరేణి గురించి, ఐ కుడ్ గివ్ ఏ గుడ్ ఆన్సర్. ఇప్పుడు 10 మంది ఒకటే క్వశ్చన్ అడిగితే ఎట్లా ఆన్సర్ చేయాలి చెప్పు బ్రదర్. సంతకాలు పెట్టేది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని ఫైళ్ళ మీద మంచి నిర్ణయాలు తీసుకున్నారు, ప్రజలకు ఎంతమందికి బెనిఫిట్ అయింది, అట్లాంటిది ఆ క్వశ్చన్ అడుగు. ఆ క్వశ్చన్ నేను ఆల్రెడీ ఫస్టే ఆన్సర్ చేసిన. గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకొచ్చినాము, మినిమం వేజెస్ తీసుకురావడం జరిగింది, కొత్త ఏటీసీస్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. సో దీస్ ఆర్ ద గుడ్ డిసిషన్స్ మేము తీసుకోవడం జరిగింది ఇన్ 1 year. 1 yearలోనే కదా నేను చెప్పింది. వీఆర్ రివ్యూయింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ 1 year ఓన్లీ బ్రదర్. ఇక హరీష్ రావు ఇంకొకటి కూడా చెప్పిండు. ఏమన్నాడు ఇంకోటి, అరే మేము 9 ఏళ్ల నుంచి నీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, అప్పుడు ఓన్లీ 160 TMC ఉండే, ఇప్పుడు మేము కాళేశ్వరంకి తీసుకొచ్చి 240 TMC నీళ్ళ కోసం అగ్రిమెంట్ చేసింది. నీ 240 TMC ఎక్కడున్నది? ఈ 5 సంవత్సరాలలో 240 TMC అంటే సుమారు 1200 TMC నీళ్ళు ఇవ్వాలి. ఎక్సెప్ట్ 60 TMC వాటర్ ఏమైనా పంపింగ్ అయిందా కాళేశ్వరం నుంచి? ఈ 5 వాళ్ళ హయాంలో, మా 2 years హయాంలో, వాళ్ళ 3 years, మా 2 years, 5 yearsలో 60 TMC వాటర్ వాజ్ ఓన్లీ పంప్డ్. 60 TMC వాటర్లో కూడా 9 ఏళ్ల నుంచి నీళ్ళు వచ్చినప్పుడు అది కూడా మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. ఉట్టేనే 3,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జెస్ ఖర్చు పెట్టిండ్రు అప్పుడు టీఆర్ఎస్ హయాంలో. అయితే ఈ సంవత్సరం కూడా లాస్ట్ 2 years మీరు అందరు తెలుసు, కాళేశ్వరంలో కమిషన్ల కోసం అది డైవర్ట్ చేసిన సంగతి మీ అందరు తెలుసు. అక్కడ పిల్లర్లు కూడా కునికిపోవడం జరిగింది. అంటే 2 years నుంచి కాళేశ్వరం వర్కే అవుతలేదు. హౌ డిడ్ తెలంగాణ గెట్ 30% హైయర్ ప్రొక్యూర్మెంట్ దిస్ ఇయర్? ఆల్రెడీ ఉంది కదా. అంటే ఆ ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళు షిఫ్ట్ చేసిండ్రో 240 TMC కోసం చేసినాము, ఇట్స్ అన్ వేస్ట్ అన్నమాట. 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల మీద భారం చేసింది టీఆర్ఎస్. దట్ ఈస్ ది ఆన్సర్ టు దేర్ క్వశ్చన్. జస్ట్ బ్రదర్, ఇప్పుడు మీరు జర్మనీ శిక్షణా కేంద్రాలు పెడతా ఉంటున్నారు కదా, ఆ 2 శిక్షణా కేంద్రాలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ కానీ పూర్తి స్థాయిలో ఉన్నదా సార్? ఇప్పుడు మందమరిలో 10th నాడు స్టార్ట్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ జర్మన్ పీపుల్ ఈస్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ కావాలి అని చెప్పి. సో మాకు అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ మందమరి ఏరియాలో చాలామంది సింగరేణి సంస్థలో దే హ్యావ్ గాన్ ఫర్ ట్రైనింగ్ ఫర్ 2 years. సో వీళ్ళందరూ కూడా మొన్న నేను ఒక మీటింగ్ తీసుకున్నాను. మీరు అన్నట్టు కరెక్ట్ క్వశ్చన్ అడిగినాను. మీటింగ్ తీసుకొని నిజంగా ఎంతమంది ఉన్నారు అని చూస్తే మాకు 110 people లిస్ట్ వచ్చింది. దే ఆల్ కేమ్ ఫర్ ద మీటింగ్. నా ప్రిజంప్షన్ అందరూ 110 రారు, ఎందుకంటే కొందరికి ఇంట్లో మీకు తెలుసు తెలంగాణలో ఎట్లుంటుందో, ఈ పేరెంట్స్ ప్రెషర్ చేస్తారు, అమ్మన్న వేరే ప్రెషర్స్ ఉండడం వలన అందరు రారు. ఐఎమ్ ప్రిజ్యూమింగ్ అట్లీస్ట్ 70 people will come for this summit. మేము ఆల్రెడీ ట్రైనర్ని క్యాల్కటా నుంచి తీసుకురావడం జరిగింది. సింగరేణి సంస్థ వారు సెంటర్ ఇస్తున్నారు, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దే ఆర్ ప్రొవైడింగ్ ఫర్ అస్. సో ట్రైనర్కి ఏమో వారి సింగరేణిలో గెస్ట్ హౌస్ ఇచ్చి వారి ఫుడ్ అన్ని అరేంజ్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఒక పకడ్బందీగా ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఐ విల్ ఇన్వైట్ మిడ్వే, ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అవుతుంది. 1 minute డెఫినెట్లీ సర్టిఫికెట్ అంటే ఇప్పుడు గోయితే అని సంస్థ ఉంది ఇక్కడ, నార్మలీ దే గివ్ దట్ సర్టిఫికేట్ ఫర్ జర్మన్ లాంగ్వేజ్. కానీ ఇప్పుడు మేము వేరే సంస్థతో చేస్తున్నామని చెప్పి వీ విల్ హ్యావ్ టు డివైజ్ ద మెథడాలజీ. ఇప్పుడు హైదరాబాద్లో 15th నాడు వీఆర్ స్టార్టింగ్. ఇక్కడ వీఆర్ నాట్ ఓన్లీ టేకింగ్ 1 institution అనమాట, 2-3 institutions నుంచి తీసుకుంటే ఎక్కువ మందిని ట్రైన్ చేయవచ్చు. సో వీఆర్ డెవలపింగ్ దట్. 15th నాడు ఇక్కడ మన హైదరాబాద్లో ఒక 50 to 75 పీపుల్కి స్టార్టింగ్ ట్రైనింగ్ సెంటర్ కూడా మేము టామ్కామ్లో ఆ ఏరియాలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇట్ విల్ రన్ ప్రాపర్లీ. నథింగ్ విల్ మధ్యలోనే సార్ ట్రైనర్ సరిగా లేడు ఇదే అని కాదు, 4 ట్రైనర్ని మేము ఎంగేజ్ చేస్తున్నాం. సో ఇట్ విల్ బీ ప్రాపర్లీ డన్.
అది అయిన తర్వాతనే వీఆర్ స్టార్టింగ్ ద ప్రోగ్రామ్. ఎస్ బ్రదర్. ఏడాది కాలంలో ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి 2 శాఖలతో సంతృప్తి పడగలరా? ఈ ఏడాదిలో మాకు ఇంకో ఈ శాఖ అయితే మేము ఇంకా పర్ఫెక్ట్గా చేసేవాడిని, ఇంకా న్యాయం చేసేవాడిని అనేటువంటి కోరిక ఎప్పుడైనా అనిపించిందా? ఈ శాఖలు మార్పుతారనేటువంటి ప్రజలు ఉచితంగా జరుగుతుంది. మీకు ఇవే శాఖలు ఉంటాయా, ఏదైనా వేరే శాఖలు? నేను మంత్రి అయ్యే ముందు చాలా మంది అడిగింది నాకు, సార్ మీకు ఏ మంత్రి పదవి వస్తే బాగుంటుంది అన్నారు. అయితే నేను ఒకటే రిప్లై చేసిన ప్రెస్కి అప్పుడు ఆ రోజులో, ఏ శాఖ ఇయ్యని ఆ శాఖలో నా మార్క్ ఉంటుందని చెప్పి నేను ఆ రోజు అనౌన్స్ చేసిన. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, శాఖలతో ఇంపార్టెంట్ కాదు, వాట్ కైండ్ ఆఫ్ వర్క్ యూ కెన్ డూ ఇన్ దట్ మినిస్ట్రీ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఏది ఇచ్చినా కానీ దాంట్లో డెప్త్లో వెళ్ళి దాన్ని ఆ సంస్థను మంచిగా చేసి ఒక ఇన్స్టిట్యూషన్ని బిల్డ్ చేస్తాను. ఐ హ్యావ్ ఎ రికార్డ్, నా ట్రాక్ రికార్డ్ ఉంది. వాట్ ఎవర్ ఐ టేకప్ ఐ విల్ బిల్డ్ అ గుడ్ ఇన్స్టిట్యూషన్ అని. సో నేను నా మినిస్ట్రీలో కూడా ఒక మార్క్ క్రియేట్ చేయాలి. ఏ మినిస్ట్రీ ఇంపార్టెంట్ కాదు, బట్ ఐ విల్ బీ హ్యాపీ. ప్రజలకు సంబంధించిన పోర్ట్ఫోలియో ఉంటే నాకు మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ లేబర్, అందరూ కూడా అనుకుంటారు లేబర్ ఏముంది, యాక్చువల్లీ అమేజింగ్ అనమాట ఈ మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీలో కార్మికులు యు ఆర్ ఇన్ టచ్ విత్ 1.1 lakh వర్కర్స్. ఇంత పెద్ద మాస్ బేస్ ఎక్కడ దొరుకుతుంది నీకు? ఎక్కడ దొరకదు. దాంతోపాటు ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో కనెక్టెడ్. ఆల్ ఇండస్ట్రీస్ అండర్ ఫ్యాక్టరీస్ యాక్ట్, బాయిలర్స్ యాక్ట్ అన్ని వాళ్ళ సమస్యలు కూడా మన దగ్గరికి వస్తాయి. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్, ఇప్పుడే ఇంతకుముందు నేను చెప్పినట్టు, ఈ వైట్ కాలర్ జాబ్స్ అన్నీ కూడా పోతున్నాయి. పీపుల్ బిట్వీన్ ఇంటర్మీడియట్ అండ్ ఐటీఐ ఈ సెగ్మెంట్లో ఉద్యోగ అవకాశాలు చాలా వస్తున్నాయి. సో దీన్ని ఈ బేస్ ఏదైతే క్రియేట్ చేయడానికి ఆపర్చునిటీ ఉందో, ఐ డోంట్ థింక్ ఎనీబడీ విల్ హ్యావ్ మోర్ సాటిస్ఫాక్షన్. ఇది సక్సెస్ఫుల్గా చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ సాటిస్ఫాక్షన్ మనకి. లేబర్ కోడ్ టుడేనే రివ్యూ చేసినారు యూనియన్ లేబర్ మినిస్టర్ గారు. మనకు ఏదైతే పబ్లిష్ చేయాలో కోడ్స్ గురించి ప్రీ పబ్లిష్ అంటారు, ఆల్రెడీ మనం చేయడం జరిగింది. ఈ వచ్చే కాలంలో వాళ్ళందరూ సూచనలు ఇచ్చినారు ఇవాళ యూనియన్ లేబర్ మినిస్ట్రీస్ నుంచి ఎట్లా చేయాలి, హౌ టు గో ఫార్వర్డ్. అలాంగ్ విత్ దట్ యూ హ్యావ్ టు డూ సిస్టమ్ ఇంటిగ్రేషన్, సిస్టమ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేసేది అవసరం ఉంది. సో ఆ ట్రైనింగ్ కూడా మా లేబర్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చేది అవసరం ఉంది. సో దట్ వెన్ ద లేబర్ కోడ్స్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆల్ ప్రాసెసెస్ ఆర్ రన్నింగ్ వెల్. సో మేము మా డిపార్ట్మెంట్లో అందరికి కూడా ట్రైన్ చేస్తున్నాము. సో వీ హ్యావ్ టు కంప్లై బికాజ్ అల్టిమేట్లీ లేబర్ కోడ్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడే మీకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలనుకున్నా, ఇతర ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవసరం ఉందో దే విల్ బీ లింక్ టు దట్. బికాస్ ఫారినర్స్కి ఏం తెలుస్తుంది, అరే మీరు లేబర్ కోడ్స్ ఉన్నాయి, ఆర్ యూ ఇంప్లిమెంటింగ్ ఆర్ నాట్, దేర్ ఇస్ అ సిస్టమ్ దేర్ అని చెప్పి వాళ్ళు అడుగుతారు. సో వీ హ్యావ్ టు కంప్లై విత్ దోస్ థింగ్స్ అని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం. జూన్ 1 నుంచి ఆల్రెడీ యాక్ట్ ఆల్రెడీ ఎన్ఫోర్స్. ఇప్పుడే 2 జూన్కి అయింది, నెక్స్ట్ మంత్ వస్తుంది. నో సాలరీస్ ఐఎమ్ సేయింగ్. సార్ అరే ఇప్పుడే నీకు ఫిగర్స్ ఇచ్చిన, యాక్చువల్లీ 2,71,000 metric tons sand is available now. బ్రదర్ నేను చెప్తున్నా, జనరల్లీ మై ఎక్స్పీరియన్స్, ఒక దారి పోతుంటే ఇంకొక దారి గురించి మాట్లాడుతుంటారు. నేనేమంటున్నా, నేను ఆల్రెడీ అనౌన్స్ చేసిన 3.71 lakh metric tons శాండ్ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దట్ మీన్స్ పేపర్ కాదు, రెవెన్యూ వచ్చింది. హౌ కెన్ యూ టెల్ ఆన్ పేపర్? రెవెన్యూ వచ్చినప్పుడు ఇట్ కెనాట్ బి ఆన్ పేపర్. 1 minute రెవెన్యూ వచ్చింది, ఇంకా 2.17 lakh tons మెట్రిక్ టన్స్ అవైలబుల్ ఇన్ శాండ్ బజార్. సో ఈ సంవత్సరం ఇప్పుడు ఈసారి ఈ రైనీ సీజన్లో కూడా అందరికీ వెరీ గుడ్ రేట్లో మేము శాండ్ సప్లై చేస్తాం. సో ఇన్ కేస్ నీకు అనిపిస్తుంది పొల్యూట్ అయినారు, కానీ
ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నాయా, నేను మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉంటే నేను 100% కరెక్ట్గా చేస్తానని చెప్పలేను. దిస్ ఆల్వేస్ అ మార్జిన్ ఆఫ్ 5% ఫర్ రిజెక్ట్స్, ఫర్ ఇన్ రాంగ్ థింగ్స్. మా దాంట్లో కూడా ఉంటాయి, దే మే బీ సమ్ మిస్చీఫ్ టేకింగ్ ప్లేస్. మీరు మాకు హైలైట్ చేస్తే విల్ టేక్ కరెక్టివ్ మెజర్స్. ఎక్కడ కూడా వెనుకకు పోయేది లేదు. వి విల్ క్రష్ ఇట్ విత్ ఆయన, డోంట్ వరీ. అరే బ్రదర్, బెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవరిది ఉంటుంది? జర్నలిస్ట్ ఉంటుంది. సో ప్లీజ్ గివ్ అస్ దట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడే వారు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ నంబర్ ఆఫ్ కేసెస్ బుక్డ్ 1598 కేసెస్ బుక్ అయినాయి. మాకు పెనాల్టీ వచ్చింది 3.37 crores. ఎస్ బ్రదర్, మళ్ళా సత్యనారాయణ మళ్ళీ డబుల్ క్వశ్చన్. లేబర్ కోడ్స్ విషయంలో మీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ని అమలు చేస్తుంది, కానీ మీ పార్టీ దాన్ని వ్యతిరేకించి రాహుల్ గాంధీ గారు No, some provisions which are not in the interest of the workers will definitely oppose. So ఎక్కడైతే అపోజ్ అవసరం ఉన్నదో అది డెఫినెట్లీ చేస్తాం. They have formed a committee to assess which are the codes which are beneficial to us and which are not. So మేము త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. నెక్స్ట్ చూడు, నువ్వు వచ్చి చూసు, నువ్వే ఒక స్టోరీ చేయి. మంచి నేనేమంటున్నా సత్యనారాయణ, ఒక్క లారీ కనబడింది ఇక్కడ, ఆల్ పేడ్. ఏమన్నా లారీ కనబడేదంటే పేడ్. బెంగళూరులో జరిగిన దాంట్లో లోకల్ అప్పుడు ఎమ్మెల్యేకు జరిగిందా ఇక్కడ? మేము నిర్ణయించుకుంటే ఆయన 100 కేసులు ఉన్నాయి అన్నాడు పోయిన ఎలక్షన్లో 2014లో. నాదే కాలు ఒక బ్యాగు 100 కేసులు ఉన్నాయి అన్నాడు. మనం మొన్న ఎలక్షన్ 100 కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టిండు? ఆన్సర్ ఇస్ దట్. నెక్స్ట్ అయ్యో అయిపోయింది సార్. I think we are still developing that app. Shortly we will introduce. We are on that. See, brother, I told you just now. ఇది 1 month లో 1 year లో చేసే కాదు, పెద్ద మాఫియా ఇది. It takes lot of time, lot of pressures will be there, so many difficulties will be there. కానీ మనం ఒక 1 step forward పోయినాం. 37% మీ రెవెన్యూ ఇంక్రీజ్ అయిందంటే it means a good beginning has been done. So just please give us some time, we'll saturate the loopholes. ఏమి సరే, అది ఇందిరమ్మ ఇల్లుకి ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. వాళ్ళందరికీ కూడా ఉస్కా ఫ్రీ ఇస్తున్నారు స్టార్ట్ గవర్నమెంట్. ఎక్కడైతే ఏమైనా డిఫికల్ట్ కొన్ని దగ్గర రీచెస్ ఉండవు, వాళ్ళు దే హ్యావ్ టు గెట్ ఫ్రమ్ అన్ లాంగర్ డిస్టెన్స్, కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది దానికి. ఇఫ్ నాట్ బై అండ్ లార్జ్ ఎవ్రీవేర్ ఇన్స్ట్రక్షన్స్ మా దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి వెరీ క్లియర్. ఇందిరమ్మ ఇల్లుకి ఫ్రీ శాండ్ ఇవ్వాలని చెప్పి, ఉస్కే ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం, ఇస్తున్నాం. ఫిగర్స్ అంటే ఇక మొదలే క్వశ్చన్ అడిగితే ఇప్పటివరకు రెడీ ఉండే. ఇది కూడా తీసుకురండి, బిఫోర్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ విల్ ఆన్సర్ హిమ్ లైక్ వి ఆన్సర్డ్ హిమ్. ఓకే, చలో నెక్స్ట్. మచ్చా చాయ్ పియో. సత్యనారాయణ విను, న్యాచురలీ బీజేపీ ఈజ్ అ పొలిటికల్ పార్టీ. బీజేపీ గవర్నమెంట్ ఉందాడా? మీరు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణకు మీరు మీ పార్టీ తరఫు నుంచి తెలంగాణకు బెనిఫిట్ అయ్యే స్టాండ్ తీసుకోవాలి. పోయి కూర్చొని, నేను తెలంగాణ ఉద్యమంలో అప్పుడు మా నాన్నగారే ఇది స్టార్ట్ చేసింది 98 నుంచి. సో ఐ డిడ్ అ ఫుల్ స్టడీ. ఆ రోజులలో కూడా మనం ఈ 148 meters to 151 meters ఏదైతే అన్నారో, టోటల్ కంపెన్సేషన్ ఫార్ మహారాష్ట్ర వాజ్ ఓన్లీ 5,000 crores. దట్స్ వై అప్పుడు ఒప్పందం ఏదైతే అయిందో పృథ్వీరాజ్ చౌహాన్తో కిరణ్ కుమార్ రెడ్డికి మనకు గోదావరి ఈ 98 మీద, ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ దట్ క్యాల్కులేషన్. తర్వాత దేవేందర్ ఫడ్నవీస్ అదే నాగ్పూర్ ఏరియా అని చెప్పి ఆయన వ్యతిరేకించడం, కానీ కన్విన్స్ చేసే అవసరం ఉండే. అప్పుడు మన గవర్నర్ విద్యాసాగర్ రావు గారు ఉండే,
of Maharashtra. KCR should have convinced him and they should have convinced. BJP also should have convinced. ఇప్పుడు కూడా నేను మొన్న పోయి వచ్చిన తుమ్మిడియట్ట చూడడం జరిగింది. యాక్చువల్లీ వెరీ సింపుల్గా వాళ్ళు కన్విన్స్ చేయొచ్చు. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారు ఆ విలేజెస్లో. 250 పీపుల్ ఒక విలేజ్లో, ఇంకో విలేజ్లో 400-500. మీరు 5,000 crores వారికి రీహాబిలిటేషన్ ప్యాకేజ్లా వాళ్ళకి షిఫ్ట్ చేస్తే మంచి ఊరు కూడా అవుతుంది. ఆల్ ఇంక్లూడెడ్ అంటున్నా, అన్నీ కలిపి 5,000 కోట్లు అవుతుండే 6 రోజులు. అరే నేను ఇరిగేషన్ మినిస్టర్ కాదయా, నేను లేబర్ మినిస్టర్. చేయాల్సిందే కన్విన్స్ అంటే వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే అసలు మహారాష్ట్ర మాకు 35 వరకు ఒప్పుకోలేదంటే ఒప్పుకోకపోతే నేను కన్విన్స్ చేస్తే ఇక వాళ్ళు అదేగా నీకేమంటారా, వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏముండే ఈ ప్రాజెక్ట్ని అక్కడి నుంచి షిఫ్ట్ అయితే కమిషన్ లెక్క వస్తాయని ప్రాజెక్ట్ కాస్ట్ పెంచింది. ఎందుకంటే 36,000 crores we already spent 11,000 crores. All they have to do is spend 25,000 crores. అది కూడా గ్రావిటీతోని. ఏమన్నా వచ్చిందా? విల్ చెకప్. ఐ డోంట్ నో యాక్చువల్లీ. విల్ చెకప్. We'll check it. We'll come back to you on that. Next. Thank you everybody. और कुछ है questions, controversial questions कुछ है तो पूछो. अरे गो చూడండి బ్రదర్, బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. 1 minute. బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. వాళ్ళందరూ కూడా ఇక్కడ పవర్లో రావాలని అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు ఏం చేయాలి? పోయి మోడీ గారి దగ్గర కూర్చోవాలి, ఫడ్నవీస్ని కన్విన్స్ చేయాలి, పర్మిషన్ తీసుకురావాలి. అవునా కదా? అరే వివేక్ గారు, మంత్రి గారు మీ గవర్నమెంట్ ఇమ్మీడియట్ ప్రతిష్టాత్మకంగా చేపడతామని చెప్పేసి అంటే అది మీ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకు ఓన్లీ లెటర్ రాసి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే ఇంత పెద్ద ఇష్యూస్ ముందుకు పడుతుందా? మీ గవర్నమెంట్స్ దాన్ని సక్సెస్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఓన్లీ లెటర్ అండ్ ఓపెన్ స్టేట్మెంట్స్, ప్రెస్ మీట్ స్టేట్మెంట్. బ్రదర్ 1 minute, let me answer. I understood your question. నేనేమంటున్నాను, నిర్ణయము దీన్ని రివైవ్ చేయడానికి మొన్ననే తీసుకోవడం జరిగింది. We went, we saw, we have written the letter. We'll follow up now. Give us some time. Government to government, state government to state government, ఇట్లా 24 hours ఏది కాదు. ప్రాసెస్ ఉంటుంది, కన్విన్స్ చేయాలి. అల్టిమేట్లీ పర్మిషన్ వాళ్ళు ఒప్పుకోవాలి కదా. వాళ్ళు ఒప్పుకోవడానికి వీ హ్యావ్ టు ఇనిషియేట్. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, అరే మీరు కూడా మా తెలంగాణ వాళ్ళు, మీరు పోయి కన్విన్స్ చేయండి. మీరు యూఆర్ చీఫ్ మినిస్టర్ ఇస్ దేర్, మీరు సేమ్ పార్టీ కదా, మీరు కొద్దిగా నిర్ణయం తీసుకోండి, కొద్దిగా చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు అన్నారు. తప్పేముంది దాంట్లో? చాలా నేను నెక్స్ట్ కాన్ఫరెన్స్ మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మెదక్ కాంట్రవర్సీయా? నాకు ఐఎమ్ టెలింగ్ ఐఎమ్ మోస్ట్ హ్యాపీ. ఇంతకుముందు బ్రదర్ అడిగిండుగా నీకే పోర్ట్ఫోలియో వస్తుంది హ్యాపీ. నేను చెప్పిన ఎక్కడ వేసినా కానీ పోయి పని చేసి వస్తాను. సో మెదక్ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఎక్కడైతే మా లోకల్ ఎమ్మెల్యేస్ లేరో ఐ హ్యావ్ క్రియేటెడ్ 1 small బేస్. సో వచ్చే 2 years ఐ విల్ డెఫినెట్లీ వర్క్ హార్డ్ అండ్ ట్రై టు మేక్ ద పార్టీ స్ట్రాంగ్. Go, brother. సిగాచి వర్క్. అవును వాళ్ళు అరే మొన్న వాళ్ళ ఎండీని జైలు వేసిండ్రు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదని. అరే వీఆర్ ద ఓన్లీ పీపుల్ టు టేక్ కోయర్సివ్ యాక్షన్. వీ హ్యావ్ యో సత్రన్న, హౌ దే హ్యావ్ టు పే ద మనీ? కంపెనీ హ్యాస్ టు పే ద మనీ. వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు పే చేయాలి కదా. వాళ్ళు చేయనప్పుడు వీ టేకెన్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. వాళ్ళు ఏమంటున్నారు, సార్ మాకు యూఎస్ టారిఫ్స్ వచ్చి మా బిజినెస్ పోయింది, వీఆర్ నాట్ జనరేటింగ్ రెవెన్యూ. సో వీఆర్
pursuing with them to pay the balance amount. వస్తుంది అది డెఫినెట్లీ.